మగం మనం 3 రాళ్ళు పెట్టి అవులే అడగ నువ్వు పట్టుకో చెప్తా ముక్కో ఏం పోతావా నువ్వు ముక్కొని మహాలక్ష్మి తల్లి ధనలక్ష్మి కాపాడు తల్లి అయ్యా తినేనా దీంతో దొగ ముసినా కూడా నువ్వు తోతలు లేప్ప బంగారప్ప కంపలన్నీ కూర్చుకుంటాయి తొగ్గు గట్టిగా దెంగ చేత కదా దెంగంది అవుతుందా ముసలి గుద్దంది ఇంకా పాంకోలే పొద్దున ఏంది ఎవరు పెడతారా నాకు పక్క గడారు కాళ్ళకి మట తొగ్గు అబ్బా ఎవరు చెప్పారు పని బంగారం తినడా వేరే వాళ్ళు వచ్చి స్వామీజీని అడిగింటే ఇక్కడ ఉందని చెప్పి యా స్వామీజీ చెప్ప వేరే స్వామీజీ ఏం పేరు స్వామీజీ పేరు ఏందో తోగుతాడు రాళ్ళు పడుతున్నా ఏడుంది బంగారు ఎవరు పూజినారా మొడగాడు పూజినారు రాళ్ళ కింద బంగారు అమ్మ ముసలా వడ్డం కలకొచ్చినవరా నాయన బంగారు ఎడ పుడిచారు పోయినా తలగా ఇదింగో మట్ట ఉడిచి లేదు నాయన కాదు ఈ మంచి మడ్డ గట్ట తొగుతాడని నీ మంచి తొలకొచ్చాము తొగు లెక్కిస్తున్నానికన్నా తొగు వరకు నీకు ఇస్తున్నావా నీకేమన్నా లెక్క తీర్చాది ఏడాదింగుతాను వద్దురా అని చెప్పితే ఈనకపోతే మనం ఏం చేస్తాం అది నేను నీకు చెప్పిన మంచి ముసలోని తొలగరారా అని చూడు కొట్టు ఒకసారి కూర్చో దీని పక్కకి తీ మన్నుది దడ అంటివి పుచ్చగలైన పచ్చంది చూడే ఏంది ఇది బండ పెచ్చలు కదూ పట్టుకొని దడ అంటానే ఈ అమ్మ ముసలి కూర్చొని టెంగా దడ అంటాను నేనేముంటే దడ అని చెప్తాను నేను ఏం మంతులు నైనా దడ అంటే చెప్పిన రాళ్ళు పడితే దడ అంటే బడబడ అంటది అది నాకేం తెలుసు నాయనా తొగు మళ్ళీ తొగు ఇంకా అంత లోతు తగల్లా ఇంకా లోతు తొగు ఈడ చెప్పినారు గుప్త నిధులు ఉన్నాయని చెప్పినారు మాకు చెప్పినాడు నీకు వాళ్ళు చెప్పినారు చెప్పినాడు నేను స్వామీజీని పుస్తకంలోనే నువ్వు ముసిలి నాకు కాళ్ళు బాగా తొగుతాడని చెప్తే కదరా పని చేస్తాను ఇంటికాడ పని చేసేవాడిని మళ్ళీ మడ్డ అయిందా తొగేకి అది చూడు తొగుతాడు మరసంగా ఏం మంచి నువ్వు చూడు నా పరువు అంతా వాయిదోడు తీర్మానంగా నువ్వు అడివిది నువ్వు చేసేది ఇది తెలుసుప్పా మాకు ఎవరు చెప్పారుపా ఏం కదా చూడు ఏం చెప్పినావు గొప్పగా చెప్పినావు ఇంతకాడ నేను ఏమని నువ్వంతా మడ్డ గుడిపించినాను తీర్మానం తొగుతాడు బాగా పని చేస్తాడు ఆ మంచిని పిలుచుకుంటేనే మనకు బాగుండేది అని చెప్పినా మేము మాట కాదని వచ్చినా కదా నువ్వు వచ్చినావు నువ్వు చేసేది ఇది కాదు మీరు దారి తెప్పారు అదే పని స్వామీజీని పిలిపించి తీసుకొచ్చినాం మేము మంచాలను తవ్వుతా ఉండు ముసలాడా ఇదేందో ప్లే ఇది ఏందో అంది చూడు ముసలాడా చూచురా ఇదేనా తొగి చూడు బాగా చూడు దాన్ని బాగా చూడు బాగా చూడు దాన్ని బాగా లుంగి పక్క తెంగు పుచ్చగా తెచ్చుకున్నావు లుంగి లేదు డైరీ లేదు డైరీ లేకపోతే ఏం కాలే మడ్డ డైరీ లేదు బాగా కట్టుకో బాగా తొగ్గుదాన్ని నీట్గా
ఎట్టతోలకు వచ్చినారా ముసలినా కొడుకు తాగుబోతు ముసలినా కొడుకున్నట్టున్నాడు. నేను ఈ అమ్మ. చూసినారా పని చేస్తాడు మామూలుగా, మా ఇంటికాడ పని చేస్తాడు మామూలుగా. వాళ్ళ ఇంటికాడే పని చేస్తాండి పా. పని చేస్తాడు నా ఎప్పుడైనా మామూలుగా. తొగినావా ఇట్లా నిధులు? ఎప్పుడైనా తొగినావా? నిధి చూసినావు నిధి నువ్వు ఎప్పుడైనా తొగినావా? కడపేసాను చూసినావా? సాధు నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా తొగినావా? నిధి చూసినావా? పులిందుల్లో ఆడ కదిరిపోయి నిధి చూసినావా? ఆ పైన మేము లేపినాం, మేమే పైన లేపినాం లేపినావు నువ్వు, ఏం లేపినావు? ఆడ పైన. సరేలేప్పా అయిపో పిలుచుకొచ్చినాడు, వచ్చినప్పా స్వామి ముసలివాడిని. లెక్కన తెచ్చినావురా? 1000 రూపాయలు ఇచ్చినా మడ్డకి ఇచ్చాం 1000 రూపాయలు, మడ్డకి ఇచ్చాం 1000 రూపాయలు. కాదు 2000 ఇచ్చినాడు. చూడు ఇద్దరు కట్టుకట్టి ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. 2000 ఇచ్చినాడు, వాడు మర్చిపోయినాడు అయిపో. బా మా ఇంటికాడ పని చేసే మంచిరా మంచి. బా పని చేసే మంచి ఏం చేయాలి మంచి. ఇంకా చూడు ఇప్పుడు చూడు ఆ మంచి. ఇంకా తొగు తగు తగు యో ఇక్కడ బంగారు పుట్టకొచ్చిందా ముష్యాలు దెంక చెట్టు దింగుతున్నారు మీరు. తొగు స్వామి లెక్క ఏం ఊరికి దెంగలే బాగా. ఏ మీ లెక్కొద్దేమొద్దు పోయా స్వామి. ఒక్క నిమిషం తొగు తొగితేనే కదా తెలిసేది బంగారు ఉందా లేదా అని. స్వామి మీకు నమస్కారం స్వామి. ఏడాది బంగారు నీకో చెప్తా, 1 కోట్ర మంది ఇప్పించా తొగు బాగా. నేను చడపది మంది కనపడతాను నీకు. అట్టగా స్వామి పెద్ద మంది. ఏమనుకున్నావు నన్ను? ఏంది మంచి పూకు నీ గడరెంత నీ బంగారు ఎంత? పూకు నీ గడరెంత నీ బంగారు ఎంత? పడుకో నేను చడపోతాను అనుకున్నా. గోజి కూడా దెంగితే పూకు పొలిమాలు దాటిపోవాలా. ఏమో ముసలోని తాగుతావని అడుగుతానా? అవు పిలిచి తెచ్చుకున్నావు, తాగి కనపడతాను నీకు. ఏమనుకున్నారు నన్ను? ఏమో సేవించు సాయి, నా తప్పైంది కానీ ఆ మాట అడిగాను. ఏమనుకున్నావు? ఏదో పిల్లలు వచ్చినారని వచ్చినా నా మొడ్డ కూడా తోగను. ఏం కాదు తొగు, మేము మాట్లాడతారా నేను? నాకు అవసరమా? నువ్వు పనికి వచ్చినావని చెప్తాను. అవసరమా? మళ్ళీ లెక్క దింగినా 2000 ఏడా వాడు చెప్తా ఇచ్చానని. లెక్క 2000 ఇచ్చినాడా? 1 మంది తీపిచ్చి బీడ కట్ట తీపించినాడు 5 నెంబర్ బీడ కట్ట. 5 నెంబర్ బీడ కట్ట. నేను ఏందో దాంట్లో ఏందో బంగారం వచ్చి బీడ కట్ట చూడు 10 నెంబర్ బీడ కట్ట. నేను ఏందో బంగారం వచ్చాది లేదు నాయన పదాం పోనా తాత అంటే వచ్చినా ఇందూరం. మీ తాతనారా మంచి తాతం కాదు ఊరికి తాగుబోతు గుద్దాను కొడుకు నువ్వు ఏం వాళ్ళ ఇంటికాడ తెచ్చినా దెంగుతా గడారు వికొని వాళ్ళ ఇంటికాడ తెచ్చినా. నీవేంది పుచ్చగా దెంగేది నన్ను? ముసలి గుద్దాను వాళ్ళ ఇంటికాడ ఉన్నా. నీ 1 కోట్ర మందు తీపిచ్చి లెక్కిచ్చి బీరులు కట్టించి అన్ని పదాం తాత వచ్చిన తవ్వుతాండా ఎవరు తండ్రి? వాడు చెప్పలేదు యాదానికని. పని పెట్టి 450 కాదు వాడు చెప్పలేదు చెప్పలే. నువ్వు చెప్పుకోవాలి టేబుల్స్కి వచ్చావు. మరి ఇవన్నీ ఎట్లా చెప్తావే? బంగారు తాగి ఆగితే మట కూర్చి చెప్తే అవులే తాగి ముసలుడు ఏడన్నా వాగుతాడని మీరు అనుకున్నారా? మరి ఆ మాట చెప్పచ్చు తాత, నువ్వు తాగి చెప్పచ్చు కదా. నేను చెప్తే నువ్వు తాగి మొత్తం అందరికి చెప్తే తీర్మానంగా మేమంతా కూర్చోమని తీర్మానంగా 1 కోట్ర మంది ఇచ్చి తాగయా తోగను నేను తోగను. మళ్ళీ 2000 లెక్కించలే నీకు లెక్కించినాం కదా మేము. తొగుతావో తొగ ఒకటే తోగను. ఏంటి తొగ? నన్ను చంపి బలి ఇచ్చి బంగారు రేపలు మీరు అనుకున్నారు ఇద్దరు. ఈ మంచి ఎట్ట తెలిసిందిరా? చంపి బంగారు తెంగానే చూసుకున్నాను నన్ను ముసలినా కూడా చంపాలని. దిక్కోడు అడిగిందంట నీకు ఎవడు దిక్కు అని దిక్కు ఊళ్ళేరని దెంకొచ్చినావు 1 మంది ఆపినావు, ఒక బీడల కట్ట తీపిచ్చినావు. ఎంత చంపాలని సూరకత్తి తీసుకున్నా. సూరకత్తి మీరు చంపితే నన్ను రక్తం ఆడబోతే బంగారు లెత్తుందంట. నువ్వు తవ్వుతావో తగ్గవా? నేను తోగను, నేను తొక్కను పోతా. లెక్కెందుకు ఇచ్చినావు మంచి ముందే? మంచి వచ్చాడని నమ్మి వచ్చాడేమో అనుకోండి. నేను నమ్మి ఇచ్చా. సర్లే మా లెక్క మాకు అది ఎవరితో చెప్పాక ఇక్కడ బంగారు తొగినది నువ్వు తీర్మానంగా చెప్పాకంటే నన్ను చంపాలా మీరు ఇద్దరు కలిసి? సంపాలని కాదు పెద్ద ఆయన కాదప్పా, సంపల్లని కాదురా మిమ్మల్ని నిన్ను పిలుచుకొచ్చేది మేము. నీ బంగారు లేపుతావు, నువ్వు తొగుతావు. లేపేదానికి 1 మంది ఇచ్చి నన్ను బీడకట్ట తీపిచ్చి తొలకత్తే నా గొంతుకు పోతే రక్తం దాని మీద పడితే బంగారు కుండలో ఎత్తుందంట. కైపులో అర్థం కాదని ఆ ప్లాన్ చేసినాం మేము. అంటే నాకు మందు ఆగినా మందు ఆగవా నువ్వు? ఎవరిని ఇస్తే తాగుతా మళ్ళా దిక్కులేని కొడుకు నేను. మేము మందు వచ్చాంలే. నీ ముందొద్దు, నా పుట్టకొచ్చొద్దు, నా దాకు నేను పోతా.